హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? చందు సౌజన్య యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను. ఈరోజైతే నేను స్పాంజ్ కేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. స్పాంజ్ కేక్ వినంగానే చాలా తినాలనిపిస్తుంది కదండి. ఎవరికైనా అంతే ఇష్టం అనమాట. మన ఇంట్లో మనము మన చేతులతో ఫ్రెష్గా చేసుకొని తినచ్చండి. ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. మరి ముందు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేసేద్దాం. ముందు మైదా పిండి అండి. ఒక గ్లాసుకి గ్లాసున్నర మైదా అయితే తీసుకోవాలి. గ్లాసు చక్కెర వేసుకున్నారనుకోండి, గ్లాసున్నర మైదా. మైదా, చక్కెర, ఒక 6 గుడ్లు, ఒక 5 ఇలాచి, వెన్నపూస అండి ఇది. ఫ్రెష్గా ఉన్న వెన్నపూసను తీసుకున్నాను. వెన్నపూస లేకపోతే మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నేనైతే వెన్నపూస తీసుకున్నా. వెనిలా ఎసెన్స్ ఇది. ఒక 4, 5 డ్రాప్స్ వేసుకుంటే ఫ్లేవర్కండి కమ్మని సువాసన వస్తుందనమాట. కేక్కి కావాల్సినవి మెయిన్ ఇవే అనమాట. బేకింగ్ పౌడరు, మనం ఎప్పుడైనా సరే కేక్ చేసుకోవాలంటే బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా ఉండాల్సిందే, వెనీలా ఎసెన్స్ ఉండాల్సిందే. ఇవి లేకపోతే మాత్రం కేక్ చేసుకోవడానికి నీసు వాసన వస్తుందండి. ఇవి వేస్తేనే, బేకింగ్ పౌడర్ వేస్తే పొంగుతుంది, వెనీలా ఎసెన్స్ వేస్తే కేక్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకని ఖచ్చితంగా కేక్లోకి ఇవి తీసుకోవాలి. నేనైతే ముందుగా ఇదిగోండి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ అయితే చక్కెర తీసుకుంటున్నానండి. ఈ చక్కెరని మాత్రం ముందుగా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఇలాచీ వేసేస్తున్నాను. ఇలాచీ కూడా ముందే వేసేసి పట్టడం వల్ల ఏంటంటే మెత్తగా చక్కెరతో పాటు పౌడర్ అయిపోతుంది కదా, అందుకని ఇలాచీ వేసేసా. మెత్తగా పౌడర్ చేశానండి చక్కెరని. దీనిలోనే మనకి కేక్కి ఎంత కేక్ చేస్తున్నాము దాన్ని బట్టి అయితే ఎగ్స్ వేసుకోవాలండి. నేనైతే పెద్ద గ్లాసు షుగర్ తీసుకున్నా కాబట్టి ఒక అర డజన్ గుడ్లు అయితే వేస్తున్నానండి, హాఫ్ డజను. అదే గ్లాసు కొంచెం చిన్న సైజు అనుకోండి, 4 ఎగ్స్ వేసుకోవచ్చు. మనకి కేక్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. ఇది కూడా మీకు కావాలి అనుకుంటే మీరు ఏ గ్లాస్తో చక్కెర తీసుకున్నారో అదే గ్లాస్తో కోడిగుడ్లు కూడా పగలగొట్టి వేసుకోండి. నేనైతే అందాజుగా 6 గుడ్లు వేస్తున్నా. అంటే ఎప్పుడు చేస్తూ ఉంటా కదండి, నాకు ఐడియాని బట్టి చేసేస్తూ ఉంటానన్నమాట. కేక్స్ అనగానే మనం గబాల బేకరీకి వెళ్ళిపోయి బేకరీలో తెచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో, నీట్గా చేస్తారా లేదా, తినేదాకా ఒక బాధ, తిన్న తర్వాత ఇంకో బాధలాగా ఉంటున్నాయి. ఇప్పుడు బేకరీలో కూడా ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెడుతుంటే భయం వేస్తుంది కదండి అట్లాంటివి తినాలంటే. అందుకని మన ఇంట్లోనే మనం చక్కగా ఎప్పుడన్నా కావాలంటే స్పాంజ్ కేక్ ఇంట్లో చేసేసుకొని తినచ్చు. వెన్నపూస చేస్తేనే కేక్ బాగుంటుందండి. వెన్నపూస వేస్తే ఏంటంటే మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను వెన్నపూసే వేస్తాను ఎప్పుడు చేసినా కూడా. మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది అన్నట్టుగా నేను ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వీడియో తీయటం జరిగింది. నాది ఇంకొక ఛానల్ కూడా ఉందండి, సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ కూడా మీరు చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఇది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. దీంట్లో ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిక్సీ జార్లో గుడ్లు అయితే పగలగొట్టి వేశాను కదండి, అది కూడా మెత్తగా పట్టేసేసాను. చక్కెర పొడిలో వేసేసి గుడ్లు కూడా బీట్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోనే వెన్నపూసని వేసుకోవాలి. ఇది కూడా మిక్సీలో మెత్తగా పట్టేసేయాలండి, మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా మెత్తగా అంటే పిండి అనేది స్మూత్గా చేస్తామో దాన్ని బట్టి కేకు అంత మెత్తగా స్పాంజ్ లాగా వస్తుందన్నమాట. బటర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిసేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. బేకింగ్ పౌడరు ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను నేను. దీనిలోనే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి, ఒక 4, 5 డ్రాప్స్.
వీటిల్లో కూడా ఏదో ఫ్లేవర్స్ ఉంటాయండి. మనకి నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇదేంటంటే మనం ఎగ్స్ వేస్తాం కదా! నీచు వాసన రాకుండా ఉండటానికి వేసుకుంటామనమాట. చూసారుగా కొంచెం వేశాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ షుగర్ వేశాను కదండీ! అదే గ్లాస్‌తో నేను గ్లాసున్నర మైదా అయితే వేయటం జరుగుతుంది. కొలుసుకొని వేసుకోవాలి. మీకు బాగా స్వీట్ తినాలి అనుకుంటే గ్లాస్‌కి గ్లాస్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్వీట్ కొంచెం మేము తక్కువ తింటామండి. అందుకని నాకు గ్లాస్‌కి గ్లాసున్నర వేస్తాను ఎప్పుడైనా గూడా. మేము తినే స్వీట్‌కి సరిపోతుంది. మీకు బాగా ఇంకా స్వీట్ కావాలంటే ఒక గ్లాస్ మైదాకి గ్లాస్ షుగర్ వేసేసుకోవచ్చు. కొంతమంది అలాగ వేసుకుంటారు. అందుకని చెప్తున్నా నేను. కానీ గ్లాసున్నర వేస్తేనే బాగుంటుందండి. మాకు అలాగే నచ్చుతుందనమాట. చూసారుగా 1 ½ గ్లాస్ అయితే నేను మైదా వేస్తున్నా. జల్లెడ పట్టేసుకొని మైదా పిండంతా గూడా నీట్‌గా చేసుకొని వేసుకోవాలండి. మిక్సీ జార్‌లో పైదాకా వచ్చేసిందండి. అందుకని కొంచెం అట్లా కదుపుతున్నాననమాట. అట్లా కొద్దిగుంటే ఏముంది వేసేసి ఒకసారి ఒక తిప్పు తిప్పొచ్చు. ఇదేమో కొద్దిగా ఎక్కువ పెద్ద గ్లాస్‌తో చేస్తున్నాను గదా! ఎక్కువైపోయింది. ఒకసారి అట్లా తిప్పి తీసి మళ్ళీ హాఫ్ గ్లాసు మైదా పోస్తున్నా దాంట్లో. అంటే ఆ పిండంతా గూడా ఒకేసారి కలిస్తే బాగుంటుందన్నట్టుగా నేను కొంచెం అట్లాగే వేసేస్తున్నా. కానీ ఇది అసంభవం అనిపిస్తుందండి. ఎందుకంటే మిక్సీ జార్‌లో పైదాకా వచ్చేసింది గదా! ఇంగ ఏం చేద్దాం 2 జార్లలో ఏసి ఒకటేసారి పడదాం అన్నట్టుగా ఆలోచన అయితే వచ్చింది నాకు. సరిగ్గా తిరగట్లేదు. ఇదేంటంటే అంతా ఒకేసారి కలవాలన్నమాట. మొత్తం ఈక్వల్‌గా కలుస్తూ ఉంటే కేక్ బాగొస్తుంది. ఎప్పుడు కొంచెమే చేసేదాన్ని. ఈసారేంటో కొంచెం పెద్ద గ్లాస్ పెట్టేసానండి. పెద్ద గ్లాస్‌తో చేయటం వల్ల మొత్తం అంతా గూడా జార్ పైదాకొచ్చేసింది. దానిలోనే నేను కొంచెం పాలు పోస్తున్నాను చూడండి. కొంచెం పాలు పోసుకోవాలి. మళ్ళా అనిపించిందండి ఎందుకొచ్చిందిలే గొడవ మళ్ళా పొంగిపోతుందేమోనని 2 జార్లలో కొంచెం కొంచెం డివైడ్ చేశాను. 2 ఒకేసారి అదొకసారి ఇదొకసారి తిప్పుదాంలే మళ్ళీ అంతా కలుపుకుందాం అన్నట్టుగా. ఒకటే జార్‌లో ఏంటంటే ఎక్కువైపోయిందండి పిండి. అందుకని 2 సార్లుగా 2 జార్లలో పెట్టాను నేను. మొత్తం అంతా కలిసేటట్టు కలిపాను. చూసారుగా ఉండలు లేకుండా ఎక్కడ తలకలనేది తగలకుండా నీట్‌గా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోవాలనమాట. కేక్‌కి మనం అలాగ వేస్తున్నప్పుడు చక్కగా ఇట్లా జారుల్లాగా అట్లా పడుతూ ఉండాలి. అప్పుడు బాగా వస్తుందండి. ఎక్కడా గూడా ఉండలు ఉండకూడదు. బాగా కలవాలి. ఎంత బాగా కలిస్తే ఇవన్నీ గూడా అంత బాగా వస్తుందనమాట. 2 జార్లలోది పిండంతా గూడా ఒక దాంట్లో పోసేసి మొత్తం కలుపుదాం అనుకున్నా. మీకు పూర్తిగా అర్థమవుతుందని చాలా జాగ్రత్తగా అంతా గూడా వివరంగా నేను వీడియో తీశానండి. అంతా గూడా ఒకసారి కలుపుతున్నాను. కేక్ బ్యాటర్ అనేది బాగా కలవాలండి. ఎంత బాగా కలుస్తుందో అంత బాగా వస్తుందనమాట కేక్ మనకి. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఒక వారం, 10 రోజుల వరకి పాడవదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తినొచ్చు. పిల్లలున్నారనుకోండి ఇంట్లో, మనం బయట నుంచి అవి ఇవి చిరుతిళ్ళు తెచ్చియకుండా ఇట్లా ఎప్పుడైనా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళకైనా సరే. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో గానీ, మార్నింగ్ ఎప్పుడో మనకు తినబుద్దయినప్పుడు తీసుకొని 2 పీసులు తినొచ్చు. ఈలోపండి ఇదిగో 2 గిన్నెల్లో పెట్టానండి నేను. గిన్నె పెట్టేసి దాని లోపల ఒక ప్లేట్ వేసాను చూడండి తిరగేసేసి. అడుగున ఒక ప్లేటు మందపాటిది ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఈ గిన్నె మాత్రం సిమ్‌లో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో.
ఎంత తక్కువైతే అంత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నె మాత్రం హీట్ అవ్వాలి బాగా. నాకు రెండిట్లో పెట్టుకుందాం అనుకున్నానండి, 2 కేకుల్లాగా. అందుకని 2 గిన్నెలు పెట్టానన్నమాట. ఇదిగోండి, ఆ లోపు అయితే అవి హీట్ అయ్యేలోపు కేక్ చేసుకోవడానికి మనకు బౌల్స్ ఉంటాయి కదా. మీ దగ్గర ఇవి లేకపోతే జలంస్లేరు గిన్నెలు ఉంటాయి కదండి, మనం అన్నం వండుకునే గిన్నెలు, కూరలు చేసుకునే కాదండి, అన్నం వండుకునే వాటిల్లో ఇట్లా నెయ్యి వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెంతా కూడా. నేనైతే ఒకటి రైస్ కుక్కర్లో మనం ఉడకబెట్టుకోవడానికి పైన ఇస్తారు కదండి, ఆలుగడ్డలు ఎగ్స్ ఏవో ఒకటి, ఆ గిన్నెలో ఒక దాంట్లో ఇట్లా నెయ్యి వేసి అప్లై చేస్తున్నా. ఇంకొకటి వచ్చేసి ఓవెన్లో కేక్ చేసుకోవడానికి తీసుకొచ్చానండి, అది బౌలు. దాంట్లో కొద్దిగా పిండి దాంట్లో వేస్తాను కేక్కి. రెండిట్లో పెడుతున్నాను కాబట్టి రెండిట్లో నెయ్యి అప్లై చేస్తున్నాను. కొంచెం టైం పడుతుందండి, నిదానంగా చేసుకుంటే అంతా కూడా చక్కగా, మనం ఎప్పుడన్నా చక్కగా మంచిగా తినడానికి ఈవినింగ్ టైంలో మంచిగా ఇష్టంగా చేసుకొని తినొచ్చండి. మన చేతులతో మనం చేసుకున్నాం కదా, మనకు నచ్చినట్టుగా ఉంటుంది కేక్. చాలా నీట్గా చేసుకోవచ్చు ఇంట్లో. మొత్తం కూడా అప్లై చేసేసాను కదా, దీంట్లో పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి కూడా గిన్నెంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చల్లుకోవాలండి, మైదా పిండి. ఇదేంటంటే ఈజీగా ఇట్లాగా మనకి అయిపోయిన తర్వాత ఎక్కడా కూడా అతుక్కోకుండా గిన్నెకి ఊడి పడుతుంది, ఇట్లాగా కొట్టంగానే వచ్చేస్తుంది. మీరు చూస్తారు కానీ నేను చేసినప్పుడు ఎట్లా ఉంటుందో, ఈజీగా పడిపోతుందండి. చాక్ కూడా పెట్టాల్సిన పని లేదు, చుట్టూతా కూడా సింపుల్గా వచ్చేస్తుంది. మొత్తం కూడా పొడిపిండి గిన్నెంతా కూడా అలాగా నెయ్యి ఎట్లా రాసామో దాని మీద అంతా కూడా పొడిపిండి అయ్యేటట్టుగా అప్లై చేసుకోవాలి. గిన్నె మొత్తం తిప్పుకుంటూ అలా చేసుకోవాలండి. చూసారుగా, మొత్తం పొడిపిండి అంతా కూడా గిన్నెలో మొత్తం చుట్టూతో స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేశాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ముందు కలిపి పెట్టుకున్నాం కదా అంతా కూడా, ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలండి. ఇది గిన్నె పైదాకా వచ్చిందనుకో పొంగిపోతుంది, అందుకని మనం తీసుకున్న గిన్నెకి హాఫ్ వరకు వేసుకోవచ్చు, సగం వరకు వేయచ్చండి. సగం ఏంటంటే కేకు ఉడికేటప్పటికి పొంగుతుంది అనమాట, పైదాకా వచ్చేస్తుంది. అందుకని చూసుకొని పోసుకోవాలి ఆ మిశ్రమాన్ని. మరి పైదాకా పోసుకున్నారంటే పొంగిపోతుందండి. రెండిట్లో కూడా హాఫ్ హాఫ్ వేస్తున్నాను నేను. మీకు కావాలనుకుంటే ఇంకా పెద్ద గిన్నె ఉందనుకోండి, ఒకటే గిన్నెలో అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే 2 గిన్నెల్లో పెట్టానండి. సరిగా ఇలాగా ఒక్కసారి అలాగా కింద కొట్టండి, ఎందుకంటే ఎయిర్ ఏమన్నా ఉందనుకోండి, ఆ ఎయిర్ అంతా పోతుంది పిండిలో. ఈ గిన్నెలు అయితే హీట్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కేక్ చేయడానికి మిశ్రమం కలిపి పెట్టాను కదా, అది పెట్టేసుకుందాం. చూసారుగా పొగలు ఎట్లా వస్తున్నాయో, సిమ్లో పెట్టానండి బాగా. జాగ్రత్తగా గిన్నెని దాంట్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేస్తే ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి కేక్ అయితే. కేక్ రెడీ అవ్వగానే మంచి కేక్ ఫ్లేవర్ ఇంట్లో అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, చక్కగా ఉడికినట్లుగా మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఒక నైఫ్ తీసుకొని మధ్యలోకి గుచ్చాలన్నమాట. గుచ్చినప్పుడు పిండి ఏమి అంటకుండా ఉంటే అప్పుడు కేక్ రెడీ అయిపోయినట్టు. ఒక 20 మినిట్స్ తర్వాత దీన్ని చూద్దాం మళ్ళీ. 2 గిన్నెల్లో పెట్టేశాను నేను. ప్రత్యేకంగా నేను వెన్నపూస ఉంటేనే కేక్ చేస్తానండి, ఎందుకంటే వెన్నపూస వేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ అలా వదిలేద్దాం. సెగ మాత్రం చూసారుగా, ఎక్కువ ఫ్లేమ్ లేదండి, సిమ్లో పెట్టాను. సిమ్లోనే అది బేక్ అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుందండి, ఉడకదు లోపల. ఎంత తక్కువైతే అంత తక్కువలో పెట్టుకోవాలి. నేను హాఫ్ వేసాను కదండి, పైదాకా వచ్చేసింది చూడండి కేక్ ఎట్లా రెడీ అయ్యేటప్పటికి, ఏమి చేతికైతే అంటట్లేదు. ఇప్పుడు దీన్ని ఒక చాకు తీసుకొని చూసుకోవాలండి.
దీంట్లో కూడా పైదాకా వచ్చేసింది. కాకపోతే పొంగలేదండి. అంటే కింద పడిపోకుండా పైదాకా వచ్చినాయి 2 గిన్నెల్లో కూడా కరెక్ట్‌గా. ఎప్పుడన్నా కేక్ తినాలి అంటే మనం ఇంట్లోనే సింపుల్‌గా ఇట్లాగా చేసేసుకోవచ్చండి. అయిందో లేదో చూద్దాం ఒకసారి. నైఫ్ పెట్టి అట్లాగా గుచ్చినప్పుడండి పిండి అంటకూడదనమాట చాక్‌కి. చూసారుగా ఎంత నీట్‌గా ఉందో క్లీన్‌గా. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి కాసేపు చల్లారనిద్దామండి. అట్లాగే వదిలేసేయాలి ఇక. పైన మూత పెట్టేసి కాసేపు అట్లా వదిలేస్తే ఆరిపోయిన తర్వాత చూద్దాం మళ్ళీ. చూసారుగా ఓవెన్ లేకపోయినా ఓవెన్‌కి, కేక్‌కి సంబంధం లేదండి. ఓవెన్ లేకపోయినా గిన్నెల్లో అయినా కొంచెం మందంగా ఉన్న గిన్నెలు తీసుకొని ఇలాగ మనం ఇంట్లో కేక్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కేక్ కూడా రెడీ అయిపోయింది. 2 ఒకేసారి పెట్టాను కదా నేను. చక్కగా 2 కూడా మంచిగా బేక్ అయిపోయినాయండి. ఇంట్లో కూడా మంచిగా కేక్ చేస్తున్నందుకు సువాసన వస్తుందనమాట. కేక్ ఫ్లేవర్ వస్తుందనమాట నేను చేస్తూ ఉంటే. అయిపోయింది. స్టవ్ ఆపేసేస్తున్నా నేను. కొంచెం సేపు చల్లారనిద్దామండి. ఈజీగా వచ్చేస్తుంది తీయటానికి గూడా. ఆరిపోయిన తర్వాత చూసేటప్పటికి మళ్ళీ ఇలా ఉన్నాయండి. నేనింకా నైఫ్ పెట్టి గూడా ఏమి కట్ జేయలేదు చుట్టూతా గూడా. దగ్గరకయ్యి అలా ఉందనమాట. ఈజీగా మనం ఇట్లా తిరగేసేస్తే వచ్చేస్తుంది పైకి. చక్కగా వచ్చినియండి. చాలా బాగా వచ్చింది. స్పాంజ్ కేక్ అయితే. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్స్ ఉంటే తెలియపరచండి. నాది ఇంకొక ఛానల్ గూడా ఉందండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ అది. ఇదేమన్నా చందు సౌజన్య అండి. 2 నా పేరు మీదే ఉంటాయి. ఆ ఛానల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మనం ఇంట్లోనే స్పాంజ్ కేక్ చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. కొద్దిగా మైదా, గుడ్లు, చక్కెర, ఏంటండి బటర్ ఉంటే ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి. చాలా స్మూత్‌గా, మెత్తగా గూడా ఉన్నాయండి 2 గూడా. కలర్ చూసారుగా చాలా బాగా వచ్చింది. చిన్న పిల్లలున్నోళ్ళు చేసి అట్లా డబ్బాలో పెట్టుకున్నారంటే, పిల్లలు ఎప్పుడన్నా ఏమన్నా అడిగినప్పుడు 2 ముక్కలు గిన్నెలో ఏసిస్తే చక్కగా తింటా ఆడుకుంటారండి. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే బలమైందే గదా! మీరు మైదా అనుకుంటారేమో, మైదా వద్దు అనుకుంటే మీరు గోధుమ పిండి ఏసుకొనైనా చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా ఒకసారి గదా కేక్ చేసుకునేది. కేక్‌కేంటంటే మైదా పిండి అయితేనే రుచి బాగా ఉంటుంది. అందుకనైతే నేనైతే మైదా పిండే వేశా. మీకు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండి వేసుకోండి. చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే మాత్రం. దీన్ని కట్ చేసేసుకొని ఏదైనా ఎయిర్ టైట్‌గా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే ఒక వారం రోజులు, ఓ 10 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇంకా ఉండంగా ఉండంగా టేస్ట్ గూడా ఇంకా పెరుగుతుందండి. బావుంటుంది. ఏమి ఇరిగిపోకుండా, ముక్కలు చెక్కలు కాకుండా, మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే వస్తుందండి కేక్ అయితే. మరి మీరు కూడా మీ ఇళ్ళల్లో సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోండి. అంత వివరంగా నేను వీడియో తీసి పెట్టాను.
ఈ బబుల్స్ ఎందుకు వచ్చాయంటే నేను ఇలాగ గట్టిగా కొట్టలేదండి. కొంచెం స్ప్రెడ్ చేసినట్టయితే గిన్నె పెట్టేటప్పుడు ఇట్లా ఇట్లా కింద కొట్టినట్టయితే ఆ గాలి అనేది కూడా లేకుండా పిండిలో అట్లా హోల్స్ లాగా కూడా వచ్చేవి కాదు. మర్చిపోయాను అది. మీరైతే గిన్నెలో పెట్టుకునేటప్పుడు కొంచెం ఇట్లా గిన్నెని కొట్టి పిండి అప్పుడు పెట్టుకోండి. అయినా సరే బాగా వచ్చిందండి. మొత్తం గుల్ల గుల్లగా చక్కగా మెత్తగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అలాగే ఉందండి. నేను వెన్నపూస వేసాను కాబట్టి అంత కమ్మగా ఉందన్నమాట. మీ దగ్గర వెన్నపూస లేనప్పుడు ఆయిల్ వేసుకోండి, లేకపోతే నెయ్యి వేసుకోండి. ఎలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. వెన్నపూస వేస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. నా వీడియోస్ ఇంకా వేరే వేరే కూడా నేను మీతో షేర్ చేసుకుంటాం జరుగుతుంది. ముందు ముందు ఇంకా వేరే రకరకాలుగా చేసి పెడుతూ ఉంటానండి. అవి కూడా చూడండి, చూసి లైక్ చేయండి. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా ఛానల్ గురించి. ముఖ్యంగా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. 2 ఛానల్స్ ఉన్నాయి. ఇదేమన్నా చందు సౌజన్య, ఇంకోటేమన్నా సౌజన్య చందు అండి. 2 ఛానల్స్ నావే. రెండిట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇట్లా బాక్స్లో పెట్టేశాను. ఏదన్నా మూత పెట్టి గట్టిగా గాలిపోకుండా ఉంటే దాంట్లో పెట్టేసుకుంటే ఇంకా నిలవ ఉంటాయి అన్నమాట. ఒక వారం రోజులు, ఒక 10 రోజుల వరకు తినచ్చు. సూపర్గా కుదిరిందండి కేక్ అయితే మాత్రం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. బాయ్ అండి, మరి ఉంటాను. మీ సౌజన్య.